ఆదిశంకరాచార్యుల వారి మీద మొన్న చినజీరు స్వామి వారి వ్యాఖ్యలని ఆ రోజున మాట్లాడుకున్నాం. తర్వాత దాని మీద ఆంధ్రభూమి మాజీ చీఫ్ ఎడిటర్ ఎంబీఆర్ శాస్త్రి గారి కథనం చూసాం. ఇప్పుడు మరొక కథనం. ఎప్పటి నుండో శ్రీశ్రీ ఆదిశంకరాచార్యుల వారు జనన కాలం గురించి రకరకాల వాదనలు వినబడే 2 రోజులు కొద్దిగా సెట్ చేస్తే తెలిసిందంటూ శ్రీధరన్ గుప్తా గారు పెట్టింది ఒకటి సమాచారం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలియని ఒక విషయం తెలిసి శృంగేరి పీఠం పైన పిండారులు దాడి చేసి అక్కడ విగ్రహాలను రికార్డును ధ్వంసం చేశారండి. ఆదిశంకర్లు 507, 509 బీసీలో పుట్టారని తెలిపే వ్యాసాలు ఉన్నాయి. నేటి సాహిత్యంలో ఎక్కువ భాగం ఆదిశంకరాచార్య 788 ఏడీలో జన్మించారని చెప్తుంది. ఆ తేదీని ఎక్కువగా యూరోపియన్ పండితులు నిర్వచించారు. మరొక ఆలోచన ప్రకారం ఆదిశంకరాచార్య 510 బీసీలో జన్మించారు. దీన్ని 1883లో థియోసాఫిస్ట్ పత్రికలో పరిశోధించి ప్రచురించారు. బ్రిటిష్ వారు దేశానికి వచ్చే వరకు భారత చరిత్ర తేదీలు నమోదు చేయడానికి క్రైస్తవ యుగం కాదు, యుధిష్ఠిర యుగాన్ని లేదా శాలివాహన శకాన్ని ఉపయోగించింది. తేదీలతో సంబంధం లేకుండా ఒక నిస్సందేహమైన వాస్తవం ఏంటంటే ఆదిశంకరాచార్య భారతదేశంలో 4 వైపులా 4 పీఠాలు స్థాపించారు. దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారకా, తూర్పున గోవర్ధన మఠం మరియు ఉత్తరాన జ్యోతిష్ మఠం. కాంచీ మఠం అనేది శంకరాచార్య ఏర్పాటు చేసిన మరొక మఠం. వారి సంప్రదాయ వంశీ జాబితాలు, గురు పరంపర ఆ నిర్దిష్ట మఠం యొక్క ప్రతి వరుస పీఠాధిపతి పేర్లను మరియు సాధారణంగా తేదీలు ఇస్తాయి. పశ్చిమాన ద్వారకాపీఠం జాబితా శంకర్ని జనం తేదీని యుధిష్ఠిర శకం యొక్క 2631 తేదీని ఇస్తుంది. ఇది 509 బీసీకి అనుగుణంగా ఉంటుంది. దక్షిణాన శారదా మఠం కాంచీ వద్ద జాబితా కలియుగం యొక్క 2593 తేదీని ఇస్తుంది. ఇది 509 బీసీకి అనుగుణంగా ఉంటుంది. 2 వేర్వేరు వంశపారంపర్య జాబితాలు 2 విస్తృతంగా వేరు చేయబడిన మఠాల నుండి వరుసగా 77 మరియు 68 వారసులు ఉండటం గమనార్హం. 509 బీసీకి విడదీయరాని వరుసలో తిరిగి వెళ్తాయి. గోవర్ధన మఠం తూర్పు 144 ఆచార్యుల జాబితా నిర్వహిస్తుంది, కానీ తేదీలు కాదు. గోవర్ధన మఠం మాత్రమే గృహస్థుడు పీఠాధిపతిగా మారాడు. ఇతర మఠాలకు చిన్న వయసులోనే బ్రహ్మచారి అధిపతి అవుతాడు. శృంగేరి మఠం ఆచార్యుల అసంపూర్ణ రికార్డుని కలిగి ఉంది. మధ్యలో చాలా సంవత్సరాల అంతరాలతో శృంగేరి మఠం ఏదో విధంగా పాశ్చాత్య పండితుల తేదీ 788 ఏడీని ఆదిశంకరుడు జన్మ తేదీగా అంగీకరించడం ప్రారంభించింది. 788 ఏడీలో నివసించిన కాంచీలోని శారదా మఠం యొక్క 38వ పీఠాధిపతి అయిన అభినవ శంకరాచార్యుడు ఒకరున్నారని గమనించడం ఆసక్తికరంగా ఉంది. మరియు ఈ ఆచార్యుడు అతని కాలంలో చాలా ప్రజాదరణ పొందాడని ఉంది. శంకర్ని జన్మానికి సంబంధించిన 509 బీసీ తేదీని సమర్థించే శిలాశాసన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది ద్వారకరాజు సుధన్వన్ శంకరుడిని ఉద్దేశించి రాసిన రాగి ఫలక శాసనం. ఇది యుధిష్ఠిర శకంలో 2663 నాటిది. ఇది శంకరుడు మరణించి 477 బీసీకి అనుగుణంగా ఉంటుంది. శంకరుడు 32 సంవత్సరాల వయసులో మరణించారు. కాబట్టి దీని ప్రకారం ఆయన జన్మం 509 బీసీలో ఉంది. పాశ్చాత్య పండితులు జనం తేదీని క్రీస్తు పూర్వంలో కాకుండా క్రీస్తు శకంలో ఎందుకు పెట్టడానికి ప్రేరేపించబడ్డారు? సంప్రదాయ పాశ్చాత్య మత పండితులు వీళ్ళలో ఎక్కువ మంది క్రైస్తవ మిషనరీలు ప్రాచీన కాలం నుండి ఏదైనా తత్వశాస్త్రం యొక్క తేదీని క్రీస్తు శకం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే క్రైస్తవ మతం ఏర్పడిన తర్వాత ఈ మోసపూరి తేదీని సమాచారంతో శంకరుని తత్వశాస్త్రం, బైబిల్ అని క్రైస్తవ బోధనల ద్వారా ప్రభావితమైందని వాళ్ళు మరొక సిద్ధాంతాన్ని సృష్టించాలనుకున్నారు. శంకరుడు క్రీస్తు శకం 788లో జన్మించుంటే తన స్థానిక సంస్కృతిలో కేరళ పాతుకుపోయిన మొత్తం క్రైస్తవ బోధనలను ఖండించడానికి ఆయనకు వారం కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు. ఆదిశంకరుడు కేరళ జన్మించాడని మరియు మొదటి భారతీయ క్రైస్తవ మూలాలు కూడా కేరళలోనే ఉన్నాయని దయచేసి గమనించండి. ఆదిశంకరుడు తన జన్మస్థలం దగ్గర ఉన్న క్రైస్తవ సమూహాలను విడిచిపెట్టకుండా ఉండడానికి, వైదిక ఆలోచన చర్చించడానికి మరియు మత మార్పిడి చేయడానికి భారతదేశం అంతటా ప్రయాణించాడు. ఆదిశంకరాచార్యుల జన్మ తేదీ 507 బీసీ అని 3 మఠాలు పూరి, ద్వారక మరియు జ్యోతిని మద్దతిస్తున్నాయి. శృంగేరి మఠం వెబ్సైట్ ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో జన్మించారని పేర్కొంది. అయితే శృంగేరి శంకరాచార్యులు శ్రీ భారత తీర్థ మహాస్వామీజీ ఎప్పుడు ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో జన్మించారని స్వయంగా చెప్పుకోలేదు. 1791లో మరాఠా సర్దార్ పట్వర్ధన్ బాపు మరాఠా పిండారీలు శృంగేరి మఠాన్ని దోచుకుని మఠంలో ఎక్కువ భాగాన్ని నాశనం చేసి శారదాంబ మామూర్తిని నాశనం చేశారు. ఆ దాడిలో పాత రికార్డులు మరియు ఆర్కైవ్లు నాశనం అయ్యాయి. శృంగేరి మఠానికి ఇప్పుడున్న ఏకైక నిశ్చయాత్మకమైన సాక్ష్యం ఆదిశంకరాచార్య రాజు విక్రమాదిత్య 14వ సంవత్సరంలో జన్మించాడని చెప్పొచ్చు. గతంలో భారతదేశంలో ఇలాంటి పేర్లతో పాలించిన రాజులు చాలామంది ఉన్నారు. భారతీయ రాజులు పట్టాభిషేకం తర్వాత కొత్త పేరు లేదా బిరుదును స్వీకరించే సంప్రదాయం ఉంది. ఉదాహరణకు వేరువేరు యుగాల్లో జన్మించిన విక్రమాదిత్య అనే బిరుదుతో 2 రాజులు ఉన్నారు. చంద్రగుప్త విక్రమాదిత్య మరియు హేమచంద్ర విక్రమాదిత్య. విక్రమాదిత్య గురించి ప్రస్తావించే శృంగేరి మఠం బహుశా 521 బీసీలో పట్టాభిషేకం చేయబడిన ఉజ్జయిని రాజు చంద్రప్రదోత్యుని సూచిస్తుంది. అతను విక్రమాదిత్య అనే పేరు లేదా బిరుదుతో విస్తృతంగా పిలువబడ్డాడు. ఇప్పుడు లెక్కింపు 521 14 521 - 14 507 బీసీ. దీని ప్రకారం ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 మఠాలు ఆదిశంకరాచార్యుల ఖచ్చితమైన జన్మ తేదీ క్రీస్తుపురం 507 అని అంగీకరిస్తున్నాయి అన్నటువంటి చెప్పుకొచ్చారు.